ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఘన విజయం ఖాయమని రాజశేఖర్ శాసన మండలిలో అడుగు పెడుతున్నారని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కాతర్ గ్రామంలో గంగిన హనుమంతరావు నున్న కృష్ణవారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, పరిశీలకులు డొక్క నాగబాబు, ఎం తేజవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని, అనేక నూతన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని, శాసన మండలిలో వైకాపాకు బలం ఉంది కాబట్టి బిల్లులను అడ్డుకుంటున్నారని, ఇలాంటి సమయంలో విద్యావేత్త పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి మన పేరాబత్తుల రాజశేఖర్ లాంటి వాళ్ళను శాసన మండలికి పంపించేందుకు మనందరం కృషి చేయాలని కోరారు. 5 సంవత్సరాల పరిపాలన అరాచకం కాండవిల్లింది. రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కౌన్సిల్లో మెజార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ వాటిలో కానీ డామినేట్ చేసి వాళ్ళు ఉండటం. ఇప్పుడు అధికారం పోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు అడ్డుకుంటూ ఉంటారు. కౌన్సిల్ ఏదైనా సరే కౌన్సిల్లో కూడా బిల్లు పాస్ కావాలి. ఒక మంచి చేయాలన్నా, ఒక నిర్ణయం చేయాలన్నా కూడా అమలు చేయాలంటే కొంచెం అడ్డంకులు వస్తూ ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే మన అభ్యర్థులు గెలిపించుకోవడం కోసమే కూడా గట్టిగా మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 3 పక్షాల నాయకత్వం, 3 పక్షాల కార్యకర్తలు అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి ఓటు చేసే కార్యక్రమం. ఇవాళ మన నియోజకవర్గంలో 9,394 ఓట్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇంకా కొంతమంది చేపల, ఎందుకంటే ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఓటు హక్కు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు, ఓటర్లుగా చేర్చవచ్చు. అయినా టైం అయిపోయింది కనుక ఇది 9,394 ఓట్లు. మన ఊరికి సంబంధించి 888 ఓట్లు ఉన్నాయి. చాలా పెద్ద ఓటింగ్. దాదాపుగా ఒక వంతు మనం భారీగా ఉన్నాం. దీనికి 3 బూతులు ఉన్నాయి. 74, 76, 77 3 బూతుల్లో ఈ 888 మంది కూడా ఓటు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో 55 మంది లేరు, ఊళ్ళో లేరు. 55 మందిని రప్పించుకోవాలి. లిస్ట్ అడిగాం, ఇక ఇవ్వాలి. మీరు కూడా చాలా అవ్వాలి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. లిస్ట్ అంతా హైదరాబాద్, అమరావతి వెళ్ళిపోవాలి. అందువల్ల 55 మందిని కూడా రప్పించుకోవాలి. 90% పోలయ్యేలా కనీసం చూసుకోవాలి. 90%. అనేక పెండింగ్ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, లేక రైల్వే జోన్ విషయంలో కానీ ఒక సానుకూలమైన విధానం తెచ్చుకున్నాం. ఆర్థిక ప్రగతిగా ముందుకు సాగుతున్నాం. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఇవాళ 6 లక్షల ఉపాధి కల్పన లక్ష్యంగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి బిగిన్ అవుతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో కౌన్సిల్లో మెజార్టీ అవసరం అవుతుంది. ఎందుకంటే గతంలో బ్రోటల్ మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా అందరినీ బెదిరించి బొకాయించి కౌన్సిల్లో మెజార్టీ తెచ్చి ఇవాళ అన్నింటిని అడ్డుకుంటూ ఉన్నాడు. అది తొలగాలంటే మన అభ్యర్థులు కౌన్సిల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకని పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలంతా పనిచేస్తూ ఉన్నారు. ఆయన గెలిపే మన ధ్యేయంగా ఉండాలి. కౌన్సిల్లో మెజార్టీ సాధిస్తే మంచి బిల్లులు పాస్ చేయించేదానికి, చెడ్డ బిల్లులు తొలగించే, ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలను తొలగించేదానికి వీలవుతుంది. అందరూ మద్దతు ఇవ్వమని, పేరాబత్తుల రాజశేఖర్ గుర్తు ఒకటో గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించమని విద్యావంతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.